రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా చాలా గొప్ప మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం కూడా చాలా వశీకరణానికి సంబంధించిన మంత్రం గురించి చెప్పడం జరుగుతుంది. వశీకరణం అనగానే చాలామంది ఏదో వశీకరణం చేసుకోవాలి అలాంటి దాని గురించి మాట్లాడతారు. ఈ వశీకరణం అనేది అలాంటి దాని గురించి కాదండి. ఇది ప్రజల్లో పలుకుబడి గురించి, జనాకర్షణ, ప్రజాకర్షణ, ధనాకర్షణ, ధాన్యాకర్షణ, శత్రువు కూడా ఆకర్షణ మారే ఈ మంత్రం ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు 3 లక్షల జపం చేయాలి. ఈ 3 లక్షల జపం చేసిన తర్వాత మీరు ప్రతిరోజు 40 రోజులు అంటే 3 లక్షల జపాన్ని మీరు సాధన చేయాలి, సిద్ధి కలుగుతుంది. అలాగే ప్రతిరోజు ఈ మంత్రంతో పాటు మీరు హోమం చేసినట్లయితే అఖండమైన మీకు ఆకర్షణ శక్తి అంటే వశీకరణ శక్తి లభిస్తుంది. అంటే ఏదైనా పశుపక్షాది కూడా మీకు బానిసగా మారడానికి మీకు అనుకున్నట్టు ఉండడానికి జరుగుతుంది. అంటే మీకు మంచిగా అంటే ఎలాంటి అంటే క్రూర జంతువులు కానీ లేకుంటే శత్రువులకు సంబంధించిన కానీ ఏదైనా కానీ వశీకరణం అనేది జరుగుతుంది. ఈ వశీకరణం వల్ల చాలా మంది కూడా అంటే మేలు జరగడానికి చెప్తున్నాను. ఈ వశీకరణం అనేది జనాకర్షణ మెయిన్ ఇంపార్టెంట్. వశీకరణం కావాలి, రాజకీయ నాయకులకి కావాలి. అలాగే బిజినెస్ అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ఆకర్షణ శక్తి అనేది ఉంటే బిజినెస్ కూడా డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది, వాళ్ళ వ్యాపారం సంబంధించింది. ఈ జనాకర్షణ, ప్రజాకర్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వశీకరణకు సంబంధించిన మంత్రమే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా నన్ను చాలామంది అడిగారు, వశీకరణకు సంబంధించిన మంత్రాలు ఉంటే చెప్పండి గురుగారు అంటే నేను ఈరోజు వివరంగా ఈ మంత్రాన్ని నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ వశీకరణకు సంబంధించిన మంత్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో, వాళ్ళు సాధన చేస్తారో వాళ్ళకి వశీకరణ శక్తి లభిస్తుంది. అంటే మనం ఏదైనా కావాలనుకుంటే అది మన 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 సొంతం అవుతుంది. అంటే అది కూడా మీరు మనసుతో అంటే మంచి భక్తి శ్రద్ధలతో మీరు మనసు పెట్టి మంచి దానికి ఉపయోగించండి. వశీకరణని కూడా మీ చెడు వ్యసనాలకి కానీ చెడు ఆలోచనలకు కానీ చేస్తే చాలా అనర్థాలకు మాత్రం దారితీస్తుంది. అది తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. అంటే మీకు ఉపయోగపడే దాని గురించి మాత్రమే చేయండి. ఏదో వశీకరణం అంటే ఎవరినో వశం చేసుకోవాలి, ఎవరినో వశీకరణం చేసుకుంటే మాకు ఇలా జరుగుతున్నది చాలా పొరపాటు అండి. అలాంటిది కాదండి. మీకు ఉపయోగపడడానికి, మీరు బాగుపడడానికి మాత్రమే ఈ వశీకరణ మంత్రాన్ని మాత్రం చెప్తున్నాను. మీ ఇష్టానుసారం మాత్రం చాలా ఇబ్బందులు పడతారు, చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా అసలు విషయం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తాంత్రికంలో నేను ఇవ్వడం జరుగుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా మీ ఇష్టానుసారం కాకుండా నేను చెప్పిన పద్ధతుల ప్రకారం మాత్రం వెళ్ళండి. ఈ వశీకరణ మంత్రాన్ని మీరు రాత్రి సమయంలో చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది, ఒక అద్భుతమైన ఫలితం కలుగుతుంది. వశీకరణకు సంబంధించిన మంత్రము అంటే దేవత ఆకర్షణ జరుగుతుంది. దేవత వశీకరణ, దేవత ఆకర్షణ ఒక దేవాలయంలో కానీ మీరు ఇంట్లో పూజ మందిలో కానీ ఈ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను, నన్ను పూజిస్తున్నాను, నాకు వీళ్ళని బట్టి నాకు మంచి జరగాలి అనేది మీరు అనుకుంటే అలాంటి వశీకరణ జరగడం వల్ల మీకు దైవ సంకల్పం వల్ల మీకు అన్నీ బాగానే జరుగుతాయి. చాలా ఈ వశీకరణానికి సంబంధించిన చాలామంది కూడా ఇది ఎన్నో రకాలుగా చేస్తున్నారు. కానీ ఈ వశీకరణ మంత్రం చాలా విశేషమైన మంత్రము, చాలా అద్భుతమైన మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు జాగ్రత్తగా శ్రద్ధని రాసుకొని ప్రతిరోజు మాత్రం ఈ మంత్రాన్ని 41 సాధనలో 3 లక్షల జపాన్ని సాధన చేయాలి. ప్రతిరోజు హోమం చేయాలి. చేస్తేనే ఇలాంటి శక్తి మీకు లభిస్తుంది. ఈ వశీకరణ శక్తిని మీరు చేయగానే అంటే మీ వాక్ పనిచేస్తుంది, వాక్ శుద్ధి పనిచేస్తుంది. అలా అంటే మీరు అనేది జరుగుతుంది. మీరు మంచిదే అంటే జరుగుతుంది, చెడు అంటే అది మళ్ళీ మీకు మీ కుటుంబానికి మాత్రం అనర్థాల దారి తీస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తమైన శ్రద్ధగా రాసుకొని మీరు ఈ మంత్రాన్ని చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని రాసుకోండి. ధ్రాం ధ్రీం క్లీం భ్లూం సహ. ధ్రాం ధ్రీం క్లీం భ్లూం సహ. ధ్రాం ధ్రీం క్లీం భ్లూం సహ. ఈ మంత్రాన్ని 3 లక్షల జపాన్ని సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది. 41 రోజు సాధన చేయాలి. ఈ 41 సాధన సిద్ధి కలిగిన 41 సాధనలో కూడా మీరు ప్రతిరోజు హోమం చేసినట్లయితే మీకు విశేషంగా మీకు వశీకరణ శక్తి అనేది లభిస్తుంది. మీరు అనుకున్న దాంట్లో ప్రతి దాంట్లో విజయం కలుగుతుంది. జనాకర్షణ, ప్రజాకర్షణ, ధనాకర్షణ, ధాన్యాకర్షణ, శత్రువు కూడా ఆకర్షణ శక్తి మీకు లొంగిపోవడం జరుగుతుంది. ఎలాంటి శత్రువులైనా
అంటే ఇది మంచికి ఉపయోగించడానికి నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. మీరు మంచి మనసుతో పెట్టి మీరు చేస్తే మీకు విశేష ఫలితం వస్తుంది. చెడు దాని గురించి మీరు ఆలోచిస్తే అది అనర్థాలు దారితీస్తే చాలా మీరే ప్రాబ్లమ్స్‌లో పడతారు. నా వంతు నేను చెప్పడం జరిగింది. అది మీ ఆలోచనకు వదిలేసాను. కానీ నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. ఇక అది మీరు ఇష్టానుసారం చేస్తే మీరు ఇబ్బందుల్లో చిక్కుల్లో పడతారు. ఇలాంటి మంత్రం గురించి మీకు సందేహం ఉన్నా మీరు కామెంట్ బాక్స్‌లో మెసేజ్ పెట్టండి, సమాధానం ఇస్తాను. అలాగే వాట్సాప్‌లో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్‌లో అడగండి. మీరు మెసేజ్ పెట్టిన దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.